నవ్వుతూ మాటలు కలుపుతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో నమ్మబలుగుతారు. లెక్కల తిక్కలతో ఆశ పుట్టిస్తారు. భ్రమ కలిగించి పెట్టుబడి చివరి వరకు డబ్బును కొల్లగొట్టి చేతులెత్తేస్తారు. బెజవాడలో నయా మోసగాళ్లు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో దగా. గుట్టు చప్పుడు కాకుండా డిపాజిట్ల సేకరణ. VR1 అంటూ దోపిడీ. నమ్మించి నట్టేట ముంచుతున్న కేటుగాళ్లు. పోలీసుల మధ్య చేతులు కట్టుకుని ముఖాన్ని దాస్తున్న వీళ్లంతా మల్టీ లెవెల్ బిజినెస్ ముసుగులో లక్షలు దోచిన కేటుగాళ్లు. విజయవాడలోని లబ్బిపేటలో VR1 అనే పేరుతో ఓ సంస్థను క్రియేట్ చేశారు. హాంకాంగ్ కేంద్రంగా ఉన్న క్యూనెట్ సంస్థ ప్రొడక్ట్స్ విక్రయించి లాభాలు సంపాదించవచ్చంటూ పత్రికా ప్రకటనలిచ్చారు. ఈ వస్తువులను ఒకరి నుండి మరొకరికి విక్రయించడం ద్వారా వచ్చే కమిషన్ లక్షల్లో ఉంటుందంటూ ప్రచారంలో ఊదిరిగొట్టారు. దీంతో 134 మంది ఈ సంస్థలో చేరారు. రకరకాల ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ 70,000 నుండి ₹1,00,000 ఒక్కొక్కళ్ళు కట్టేటట్లు, తర్వాత వీళ్ళు ఒక్కొక్కరు మరింత మందిని చేర్పించేటట్లు, ఈ చేర్పించిన ప్రతి ఒక్కరి దగ్గర నుండి ₹3,400 వీళ్ళకి కమిషన్ వచ్చేటట్లు, ఒక లెక్క ప్రకారం చూస్తే ఈ 134 మంది కూడా ఇంకొక 1,34,000 మందిని ముంచడానికి తయారై వచ్చిన వాళ్ళే. 134 మంది సభ్యుల నుంచి కోటి 16 లక్షల రూపాయలు వసూలు చేసిన బాబుల్ రెడ్డి, గౌరవ్ దేశాయ్, దాసరి నాగరాజు, మణికంఠలు జల్సాలకు అలవాటు పడ్డారు. అందులోంచి 65 లక్షలు కంపెనీకి డిపాజిట్ చేసి మరో 17 లక్షలు తమ కమిషన్గా VR1 నిర్వాహకుల ఖాతాలో జమ చేశారు. చెప్పి ఇంటర్మీడియట్ వరకు లయలా కాలేజీలో చదివి, డిగ్రీ బాంబేలో చదివి, డిగ్రీ చదువుతుండగా ఈ వాసుదేవ్ రెడ్డి అనే మోసగాడి పరిచయంలో విజయవాడ ఆఫీస్కి గౌరవ్ దేశాయ్ అనేవాడు ఇప్పుడు మనం అరెస్ట్ చేసాం. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి తన పూర్వ పరిచయాల ద్వారా ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ డిగ్రీలో ఫ్రెండ్స్ ద్వారా మొబైల్ ఫోన్లోను వాట్సాప్లోను స్నేహితుల మధ్య కాంటాక్ట్స్ మధ్యన ప్రచారం చేస్తూ ఇప్పటికీ 134 మంది సభ్యులుగా చేర్చుకున్నారు. ప్రచారం ఆర్భాటం చూసి డబ్బులు కట్టిన వారికి సంస్థ ప్రతినిధులు చెప్పినట్లుగా లాభాలు రాకపోగా చెల్లించిన సొమ్ము కూడా పక్కదో పడుతోందని అలర్ట్ అయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గుర్తించి ఛేదించి ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 15 లక్షల మొత్తాన్ని మాత్రం సీజ్ చేసుకోగలిగాం. వీళ్ళు ఇప్పటికీ మొత్తం ₹1,16 లక్షల వసూలు చేశారు. ఇందులో 15 లక్షలు సీజ్ చేశాం. 10 లక్షలు వాసుదేవరెడ్డి అనేవాడికి పోయింది. 17 లక్షలు ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి ఈ నలుగురు పంచుకున్నారు. దీంతో వాళ్ళ పాత అప్పులు తీర్చుకోవడం, జల్సాలకి ఖర్చు చేయడం, వీళ్ళు కూడా దుబాయ్, శ్రీలంక టూర్లు పోయి రావడం ఇలాంటివి చేశారు. VR1 సంస్థ సభ్యులైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సంస్థ ముసుగులో దోపిడీ వెలుగు చూసింది. మోసాలకు పాల్పడుతున్న వీరందరిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సాక్షి న్యూస్, విజయవాడ.